గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. క్రిస్మస్ సోదరులందరికీ కూడా ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇక ఈరోజు పేపర్లో వచ్చిన ప్రత్యేక వార్తాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా మద్దతు కూడగట్టేందుకు గులాబీ బాస్ స్పీడ్ పెంచారు. ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్ ఇవాళ నుంచి అస్థినా కేంద్రంగా జాతీయ నేతలతో మంతనాలు జరపనున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై స్పందించిన జగన్ టీడీపీ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ విలీన వివాదం హైకోర్టు నడుస్తుండగానే ఆ పార్టీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇక ఇవే అంశానికి సంబంధించి చర్చ ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ పార్టీ మండలి విప్ పాత్రుడు సుధాకర్ రెడ్డి గారు. ఇక విజయవాడకి వెళ్దాం. విజయవాడలోని బీజేపీ నేత సాయికృష్ణ గారు, మరి కాసేపట్లో టీడీపీ నుంచి గొట్టిపాటి రామకృష్ణ గారు కూడా లైవ్లో జాయిన్ అయిపోతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కర్ణ ధర్మశ్రీ గారు, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవ్వబోతున్నారు. ముందుగా సుధాకర్ రెడ్డి గారు, మీ విషయానికి వస్తాం. ఈరోజు నిన్న కూడా మండలికి సంబంధించి కూడా నిన్న షబ్బీర్ అలీ ఫిర్యాదు చేసినట్లుంది. ఒక జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో విలీనం చేసే అధికారం ఉండదు అని చెప్పేసి కూడా ఆయన నిన్న మళ్ళీ ఒకసారి ఆల్రెడీ కోర్టులో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మండలి చైర్మన్కు ఫిర్యాదు చేసినట్టున్నారు. ఒక విప్పుగా మీరు ఏం చెప్తారు? టీఆర్ఎస్లో ఉన్నారు, మండలి విప్పుగా ఉన్నారు. రాజేష్, అంటే మండలిలో ఉండేటువంటి యొక్క శాసన సభాపక్షం ఏదైతే ఉన్నదో దానికి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. వాళ్ళు దానికి షబ్బీర్ అలీ నాయకుడు. అవును, వాళ్ళు ఉన్నటువంటి యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో 7 సభ్యులు ఉంటే ఒకరు రాజీనామా చేశారు, మిగతా వారు 6 సభ్యులు. 6 సభ్యులలో ఫిరాయింపుల చట్టం ప్రకారంగా 2/3 సభ్యులు ఎవరైతే ఉంటారో వేరే పార్టీలో విలీనం చేసి శాసన పరిషత్ యొక్క పక్ష నాయకులు, పక్ష సభ్యులు ఎంతమంది ఉంటారో వాళ్ళు కూర్చుండి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మన శాసన పరిషత్తులో ఏదైతే ప్రొసీడింగ్స్ జరగాలనో దాంట్లో మనము ఏదైతే అధికార పార్టీ అయినటువంటి ఒక టీఆర్ఎస్లో విలీనం చేద్దామని నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం చేసినటువంటి తీర్మాన కాపీని చైర్మన్ గారికి ఇచ్చారు. అంటే వీళ్ళు ఏమంటారు అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ మరో పార్టీ విలీనం చేసే ఆ చట్టం ఓన్లీ అధికారం భారత ఎన్నికల సంఘానికి మాత్రమే ఉంటుంది, మండలి చైర్మన్కి ఉండదు అని చెప్పేసి ఆయన వాళ్ళ వ్యాఖ్యం కావచ్చు. ఆయనకున్నటువంటి యొక్క పరిధి, చైర్మన్ గారికి ఉన్న పరిధి కౌన్సిలే. ఆ కౌన్సిల్లో ఉండేటువంటి వీళ్ళు కాంగ్రెస్ పక్ష నాయకులు వీళ్ళు, సభ్యులు వీరు, టీఆర్ఎస్ సభ్యులు వీళ్ళు, ఎంఐఎం సభ్యులు వీరు, బీజేపీ సభ్యులు వీరని గజెట్ విడుదల చేస్తాడు. ఆ గజెట్ ప్రకారంగా ఆయన చర్య తీసుకోవాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ పార్టీ ఫిరాయించినట్టయితే, పార్టీ ఫిరాయించినప్పుడు చర్య తీసుకునటానికి ఎవరి మీద చర్య తీసుకోవాలి? కాబట్టి ఫిరాయించుడు కాదు మాది, మేము మొత్తమే ఆ పక్ష నాయకులందరూ కూడా కూర్చుండి మా పక్షాన్ని అంతా కూడా టీఆర్ఎస్లో విలీనం, కాంగ్రెస్ ఇదే చెప్పమంటారు వాళ్ళు. కనీసం ఆ విలీన ప్రతిపాదన వచ్చినప్పుడు కనీసం అక్కడ మండలి ప్రతిపక్ష నాయకుడు ఉంటారు, కనీసం సమాచారం కూడా ఇవ్వాలి. సమాచారం ఇవ్వకుండా ఇలా చేస్తున్నారు, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి కదా వాళ్ళు ఆరోపణ చేస్తారు. రాజేష్ ఏకపక్ష చైర్మన్ ఆయనే. అంటే ప్రతిపక్ష ఉన్నప్పుడు ఆయనకి చెప్పాలి అంటున్నారు కదా. అంటే ఏంది అంటే మన ఇద్దరి మధ్య పంచాయతీ అది. వాళ్ళు తీర్మానం చేసి తీర్మానం ఇచ్చేండ్రు, తీర్మానం మీద యాక్ట్ చేస్తాడు చైర్మన్ గారు. మన ఇద్దరి మధ్య పంచాయతీ ఉన్నదని మన ఇద్దరు పంచాయతీ పరిష్కారం చేస్తాడు చైర్మన్. కాబట్టి మీరు నిర్ణయం చేసుకోవాలి, మీ సభ్యులలో ఉండేటువంటి క్రమశిక్షణ ఉన్నదా లేదా అని మీరు అసలు నీ నాయకత్వంలోనే గట్ట జరిగిందన్న తర్వాత నువ్వు నాయకునికి ఎట్లుంటావా? అసలు నీకు అర్హత ఎక్కన్నదే. కాబట్టి ఆయన నాయకత్వమే ఇవాళ క్వశ్చన్ అయ్యేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి అందుకొరకు ఆయనే వాళ్ళ యొక్క పక్షం అంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇంత విలీనం చేస్తాం అన్నాక చైర్మన్ యాక్ట్ చేయవలసి వస్తుంది. రాజకీయం చేసేటువంటి వ్యక్తి కాదు. ఇదే విషయానికి సంబంధించి ఇప్పుడు మనం అద్దంకి దయాకర్ గారు వచ్చినాక మళ్ళీ చర్చిద్దాం. అద్దంకి దయాకర్ మరి కాసేపు జాయిన్ అవుతారు. ఇక మనం విజయవాడ వెళ్దాం. విజయవాడలోని బీజేపీ నాయకుడు సాయికృష్ణ గారు లైవ్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి సాయికృష్ణ గారు. గుడ్ మార్నింగ్ రాజేష్. మనం చూస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు 2 రోజులుగా శ్వేతపత్రం విడుదల చేస్తూ ఉన్నాడు రోజు ఒక అంశం పైన. ముఖ్యంగా విభజన ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన హామీలు కావచ్చు, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసిన మోడీ ఇవన్నీ విషయాలకు సంబంధించి కూడా ఆయన ఒక శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. తర్వాత మనం ఎలా మోసపోయాము, ఎన్డీఏలో మనం భాగస్వామ్యం అయిన తర్వాత ఎలా మోసపోయాము, మనల్ని ఎలా మోసం చేశారు అనే దానిపైన కూడా ఆయన ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. బీజేపీ ఏం చెప్తుంది దీనికి సంబంధించి?
ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి మరో 3-4 నెలల్లో. ఇప్పుడు ఈ శ్వేతపత్రాల గురించి రాజేష్ గారు చూస్తే అర్ధ సత్యాలు అసత్యాలతోటి ఒక ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రంగానే దీన్ని భారతీయ జనతా పార్టీ పరిగణిస్తుంది. భారతీయ జనతా పార్టీయే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా ఇదే భావనతో ఉన్నారు. మేమేమంటామంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ దగ్గర పెట్టుకొని పాయింట్ బై పాయింట్ ఏ షెడ్యూల్లో ఏముంది, ఏ సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఏం రావాలి, భారతీయ జనతా పార్టీ ఏమిచ్చింది, మీరు ఏం సాధించలేకపోయారనేది పాయింట్ బై పాయింట్ చర్చించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. మేము చెప్తున్నది ఏంటంటే నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 85% విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నిటినీ కూడా నెరవేర్చింది. కొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి, కొన్ని సమీక్ష దశలో ఉన్నాయి. ఎందుకంటే మీకు తెలుసు విభజన నెరవేర్చింది, మరి ఎందుకు చెప్పట్లేదు? ఇక్కడ ఏం చెప్తున్నారని చెప్పేసి పదే పదే చెప్తున్నప్పుడు మీరు ఎందుకు మరి ఆధారాలు బయట పెట్టట్లేదే? సివివి చేసామని మీరు ఎందుకు చెప్పట్లేదు? మరి రాజేష్ గారు, మీరు నన్ను మాట్లాడిస్తే మీకు ఆన్సర్ వస్తుంది. చూడండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో కొన్ని రోజులుగా కొన్ని లేదా ఈ 4.5 సంవత్సరాలుగా ప్రజల్లోకి మేము చేసిన వాస్తవాలు చెప్పడంలో మేము కొంత వెనుకబడిన మాట వాస్తవం. ఎందుకంటే 4.5 సంవత్సరాల క్రితం వరకు కూడా దాదాపుగా 6 నెలల క్రితం వరకు వెనుక్కుంటే ఈ 4 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీ, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో ఉంది. మా భాగస్వామ్య పక్షము మేము చేసిన ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అది తన కార్యక్రమంగా చెప్పుకుంటూ తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ టేకింగ్ పాలిటిక్స్ కి పాల్పడ్డది అనేది భారతీయ జనతా పార్టీ తెలుసుకొని మేము చేసాము 80% మేము చేసామని మీరు చెప్తూ ఉన్నారు. ఓకే, మేము ప్రచారం చేసుకోవడంలో మీ ప్రజలకు చెప్పడంలో ఆలస్యం అయింది అని చెప్పేసి మీరు చెప్తారు. కానీ ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? మేము ఇది చేసాము అని చెప్తున్నా, అందుకనే వస్తున్నాను. ఇప్పుడు వీరు ఏదైతే శ్వేత పత్రాలు ఇస్తున్నారో ఈ 10 రోజుల పాటు ప్రతి శ్వేత పత్రాన్ని క్షుణ్ణంగా మేము అధ్యయనం చేస్తున్నాము. నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి వచ్చి వెళ్ళిపోగానే ఈ శ్వేత పత్రానికి బదులుగా, ప్రతి శ్వేత పత్రానికి బదులుగా మేము సత్య పత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాము. దే ఆర్ రిలీజింగ్ వైట్ పేపర్, వీఆర్ రిలీజింగ్ ఫ్యాక్ట్ షీట్. వాస్తవ పత్రాలను ప్రజల ముందు ఉంచుతాము. ఈ రకంగా ప్రజల్ని మెప్పించడానికి, ప్రజలకు సత్యాలు వివరించడానికి మనం దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఒక విషయము, ఈ రోజు చంద్రబాబు గారు ఒక శ్వేతపత్రం విడుదల పైన కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఎందుకంటే ఒక జాతీయ పార్టీగా మీరేం చెప్తారు? ఇప్పుడు ఇన్ని రోజులేమో వాళ్ళు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా. అయితే ఇన్ని రోజులేమో బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నంతకాలం ఈ సమస్యలు లేవు. కలిసి లేనప్పుడు వస్తున్న సమస్యలు ఒకటైతే నిజంగా వాస్తవంగా ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది. ఏం జరిగింది, కేంద్రం ఏం చేసింది, రాష్ట్రం ఏం చేసింది, కేంద్రం పట్ల రాష్ట్రం వ్యవహారం ఎట్లుంది, అసలు కేంద్రం ఈ మధ్య కాలంలో టీడీపీ మీద లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీద చూపుతున్న ప్రేమన వ్యతిరేకత అనేది తెలవాల్సిన అవసరం అయితే రాష్ట్ర ప్రజలకు ఉంది. శ్వేతపత్రానికి బదులుగా వారిచ్చే ఇప్పుడు ఏ పత్రం అన్నారు మిత్రులు, అవి గనక కంపేర్ చేసుకుంటే ప్రజలకు తెలిసిపోతుంది. వాస్తవానికి 16,000 కోట్ల డెఫిసిట్ రెవెన్యూతో ఇప్పుడు ఉన్నట్టుగా వాళ్ళు ఒక అంచనాకు వచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్. తర్వాత సగటున సంవత్సరానికి ఈ 4 సంవత్సరాల్లో 93,000 కోట్ల పైచిలకి ఈరోజు వాళ్ళకు రావాల్సినవన్నిటి, ఆంధ్రప్రదేశ్కి రావాల్సినన్నిటిని కూడా పక్కన పెట్టింది ఒకటైతే, అన్నిటికంటే వాళ్ళిద్దరు విడిపోయింది ఆత్మగౌరవ సమస్య దగ్గర. ఇక్కడ ఈ స్పెషల్ స్టేటస్ అనేది బీజేపీ పదే నినాదంగా చెప్పి ఇవ్వకపోవడం వల్ల వచ్చిన స్పర్ధ ఈరోజు వాళ్ళ వ్యతిరేకత కారణంగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వాలు 2 ప్రజాకోర్టులో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని స్వాగతించడం ఇంకా మంచిది బీజేపీ. మనం మరొక విషయానికి వస్తాం. ఇంతమంది సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడుతూ ఏదైతే విలీనం సంబంధించి ఏదైతే షబ్బీరాలు కూడా ఫిర్యాదు చేశారు కదా, మండలి చైర్మన్కు ఎలాంటి అధికారం ఉండదు, అదొక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీలో విలీనం చేయడం వాళ్ళకు అధికారం ఉండదు, చట్టం ఉండదు అనే రకంగా మాట్లాడారు. ఏం చెప్తారు దయాకర్ గారు? దాన్ని ఎట్లా ఉందంటే సముద్రం నుంచి ఒక పాయ తీసి నదిలో కలుపుకున్నట్టున్నది విలీనం. కాంగ్రెస్ పార్టీ విలీనం అనేది ఇప్పుడు అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశంలో వాళ్ళు ఏదో 2-3 ఎమ్మెల్సీలను లోపల చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ ఏంది దాని పేరు ఏమంటాం సిఎల్పికి సంబంధించి అంటే మండలికి సంబంధించిన దాన్ని తర్వాత రేపు కూడా సిఎల్పిని కూడా చేయాలనుకోని ప్రయత్నం చేస్తారంటేనే వాళ్ళ అభద్రతకు ఒక సూచి అది. కాబట్టి 88 స్థానాలు గెలిచారు, మరో 90 మంది ఉన్నారు, ఇంకెందుకు అభద్రత వాళ్ళకి? మరి ఇంకెందుకు ఇల్లు చెప్పు నాకు, నీకు అన్ని సీట్లు వచ్చినాయి కదా, ఎందరో ఇల్లు ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎంతమంది సరిపోరా? ఇంకా ఎందుకు సరిపోకనా కాంగ్రెస్ అంతే కదా మరి, ఎందుకు ఇప్పుడు నీకు అంతమంది ఉన్నాక ఇంకా ఆయన తీసుకోవాల్సిన అవసరం ఏందట నీకు? కాబట్టి వాళ్ళ అభద్రత ఎందుకో ఇంకా
కొనసాగుతూనే ఉంది, లేకపోతే ఏమైనా మా గట్టిని ట్యాంపరింగ్ డీల్ మళ్ళీ ఏమైనా కొలాప్స్ అయితే ఎట్లా అని ఆలోచన ఏమైనా ఉందా? 31 సీట్లలో వాళ్ళు ట్యాంపరింగ్ తేలినట్టుగా ఇప్పుడు తెలుతున్న పరిస్థితుల్లో రేపటి కోసం ఏమైనా ముందు సూచిగా చేస్తున్నారా? అదే నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు 91 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు 30 మంది పైచిలకు ఏమో ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాల్సి వచ్చాయి. ఇలా అక్కడ ఆకుల లలిత గారి దగ్గర ఎవరు రాజరామ్ యాదవ్ గారిని తీసుకున్నారు, మళ్ళీ సురేష్ రెడ్డి గారిని తీసుకున్నారు, ఇక మిగిలింది ఎవరు లేరు. ఆమె ఎమ్మెల్సీ ఒక్క ఉంటే ఆమెను కూడా తీసుకున్నారు. రేపు లేవా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, నాయకులు ఉండాలి కదా. అంటే వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. ఎఫెక్ట్ చూపించిన అంటే పక్కోళ్ళ నాయకులను తీసుకొచ్చేసి షో చూసుకొని బాధ్యత మీకు లేదా? మరి కాపాడుకోవాల్సిన బాధ్యత అంటే ఏం కట్లు కడతారా, లేకపోతే ఏమన్నా అడ్డగూడలు పెడతారా? ఈ నుంచి ఇట్లా చుట్టూ పెట్టేది దాంట్లో ఏంది అరుంధతులు కాక పెట్టినట్టు అఘోరాకు పెట్టినట్టు ఏమైనా పెడతారా? వాళ్ళకి తెలియదా? లేదు, పక్కన పెడదాం. ఇవాళ మీరు దీన్ని ప్రజాస్వామ్యం అనుకోవాలనుకుంటున్నారు, అది మీ ప్రజలు చూస్తూనే ఉంటారు. ఇవాళ మీకు తీర్పిచ్చింది కూడా ఎట్లా చూసిండ్రు, రేపు కూడా భవిష్యత్తులో ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుని కూడా ఉంచకుండా మొత్తం చేర్చుకుంటాం, అప్పుడు తెలుస్తుంది మీకు. ఇప్పుడు రైట్ దయాకర్ గారు, ఇక మనం చూస్తున్నాం కేసీఆర్ గారు ఎన్నికల ముందు నుంచి కూడా ఫెడరల్ ఫ్రంట్ అన్నారు, తర్వాత ఎన్నికలు వచ్చేసాయి, అధికారం చేపట్టిన తర్వాత వెంటనే మళ్ళీ అన్ని రాష్ట్రాలను కూడా తిరుగుతున్నారు. మనం చూస్తున్నాం నవీన్ పట్నాయక్ని కలవడం, నిన్న మమతా బెనర్జీని కలవడం, మళ్ళీ ఈరోజు కూడా ఢిల్లీలో ఉండేసి అక్కడ కూడా కొన్ని రాజకీయ పార్టీలు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? అంటే కొంచెం స్పీడ్ పెంచాడు కేసీఆర్, అనుకున్న విధంగానే అడుగులు ముందుకేస్తున్నాడు అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? మోడీ ఇచ్చిన టాస్క్ను కంప్లీట్ చేస్తున్నాడు, మోడీ ఫ్రంట్ కొరకు ప్రయత్నం చేస్తున్నాడు, అంతే తప్ప దీంట్లో కొత్తగా బీజేపీ కాంగ్రెస్ ఇతర పార్టీలు అంటున్నాడు కదా, మస్తు అంటారు అవి ఎట్లా అంటారు. కానీ ఆయన అడిగిపోయి కలిసిండు, ఇప్పుడు ఎవరిని కలిసిండు, ఇప్పుడు ఏ హోదాలో కలిసిండు, ఎందుకు కలిసిండు? ఇప్పుడు మాయావతికి సంబంధించి అఖిలేష్కి సంబంధించి ఒక స్పష్టత ఉంది. మమతా బెనర్జీ ఎవరితో ఉన్నది ఇన్ని రోజులు? ఒక నవీన్ పట్నాయక్ తప్పితే. నవీన్ పట్నాయక్ ఏం హామీ ఇచ్చింది? ఫ్రంట్ పెడదాం 10 అన్నాడా? కాబట్టి ఇవన్నీ వాళ్ళకి టైం పాస్. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోరు, ఎవరు లేరు కాబట్టి, ఎవరు గతంలో లేక 2 పార్టీలు ఉన్నాయి కదా, ఎవరితో ఒకరితో ఉన్నారు. అదే నవీన్ పట్నాయక్ మన చంద్రబాబు నాయుడు కూడా ఇండియాతో ఉండే, బయటకు వచ్చిందా లేదా? కాదు, వీళ్ళిద్దరు కలిసిన ఫోటో ఉంది. ఏం చెప్పిందో ఆమె చెప్పమని రాదు, ఆమె పేపర్ రాయరా? కేసీఆర్ నువ్వు నాయకత్వం వహించు, మేము ఉంటాం నిన్నని చెప్పిండ్రు. అరే ఇంతకు ముందు తిరిగిండ్రు, చాలా తిరిగిండ్రు, ఎందుకు అట్లా? ఇంకో గతంలో పోలే, మమతా బెనర్జీని కలవలేదా? అఖిలేష్ ఇక్కడికి రాలేదు. దయాకర్ గారు, ఒక మార్పు రావాలి, గుణాత్మకమైన మార్పు రావాలి, సమయం తీసుకోవాలి, చర్చించాలి, ఏ మార్పు అని చెప్పేసి అంటున్నారు కదా. గుణాత్మకమైన మార్పు అంటే ఏది? ప్రాంతీయ పార్టీలు కలవడం ఒక గుణాత్మకమైన మార్పు. గతంలో కలవలేదా? గతంలో సక్సెస్ కాలేదంటారు మీరు? కాదు, ఎప్పుడు కలవలేదు. మార్పు దేనికోసం? మనం 17 రోజులు అసెంబ్లీకి పోయి, అది పార్లమెంట్, అది మన సెక్రటరియట్కి పోయి ఇట్లనే ఇంట్లో కూర్చొని పరిపాలిద్దాం అనేది మార్పా? లేకపోతే ఈ పక్క ఎమ్మెల్యేలు కొనుక్కొని మన పార్టీలో కలుపుకొని విలీనం చేసుకునేది మార్పా? లేకపోతే ఈవీఎం ట్యాంపరింగ్లతో గెలిచేద్దాం మొత్తం దేశం మొత్తం అని చెప్పి మోడీకి చెప్తానికా, లేకపోతే మమతా బెనర్జీ చెప్తానికా, నవీన్ పట్నాయక్ చెప్తానికి? ఏ మార్పు? ఒక స్పష్టత ఉండాలిగా. ఆయనకు పని లేకపోతే మనం చర్చ పెట్టుకోవడం ఎందుకు? ఇంత పొద్దుగాల పండుగ ముఖ్యమంత్రి అండి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఇప్పటి వరకు ప్రజలు కాంగ్రెస్ చూసారు, బీజేపీ వాళ్ళు తప్పిలు కదా, మనం ఒక మార్పు తీసుకురావాలని అడుగు. ఫస్ట్ మనలో తెచ్చుకోవాలి. ఒకటి, ఎమ్మెల్యేలను ప్రమాణ స్వీకారం చేసుకో, నీ మంత్రివర్గాన్ని నిర్ణయించుకో. మనం చాలా సార్లు కూడా చేశారు కదా, డిలే చేసేది ఎందుకో చెప్పు నాకు. ఒకటి రాజేష్, ఇప్పుడు దయాకర్ గారికి ఇష్టం లేకపోతే ఆయన ఇవాళ కొత్తగా ఏమంటలేడు, గత 2-3 ఏళ్ల నుంచి ఇదే మాట మాట్లాడతాడు. ఆయనకేం పని లేకపోతే, ఆయనకే ఆ పని లేకపోతేనే ఎన్నికలు పెట్టిండు. ఎన్నికల క్షేత్రంలో చూద్దాం, 90 మందిని ఎంపిక చేసుకున్నారు ప్రజలు. ఆయన పక్షాన ప్రజలందరూ ఏకగ్రీవంగా చెప్పిండ్రు. కాబట్టి దేశవ్యాప్తంగా ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొద్దామనేటువంటి ఒక దృక్పథం. సుధాకర్ రెడ్డి, ఒక క్వశ్చన్ చెప్పండి, ఇప్పుడు అవసరమా? ఇప్పుడు మొన్న ప్రజలు మేమైనా విశ్వసించి మిమ్మల్ని 88 స్థానాలతో గెలిపించారు, మళ్ళీ ఇద్దరు కూడా 90 మంది మీ వైపు ఉన్నారు. ఈ సమయంలో ప్రమాణ స్వీకారం చేయాలి, తర్వాత మంత్రుల ప్రమాణం ఉంటుంది, అదేవిధంగా పాలనపైన దృష్టి పెట్టాలి. అవన్నీ కాకుండా ఇప్పుడు అర్జెంట్గా వెళ్లాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. ఒకటి రాజేష్, వచ్చేటువంటివి సార్వత్రిక ఎన్నికలు కాబట్టి ఆ ఎన్నికల కన్నా ముందు ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా ఒక కూటమిగా ఏర్పాటు చేసి మనం అంతా ఒక ఎజెండాతోటి పోదాం అనేటువంటి ఒక దృక్పథం సాధ్యమవుతుందా? అది అవుతుంది. ఎవరి రాష్ట్రంలో వారి పార్టీ ఉండే కాబట్టి దానికి అనుగుణ్యంగా లక్ష్యాలు రూపొందించడానికి, ఎజెండా రూపొందించడానికి ఇప్పుడు పర్యటన చేస్తుండు.
కాబట్టి దాంట్లో అందరం కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని కనీసం ప్రమాణ స్వీకారం చేయించలేదు, ఏది చేయించలేదు. ఇప్పటికిప్పుడు రాష్ట్రాలు పట్టుకొని పోవడం అవసరం లేదు కదా దయాకర్ గారు. వాళ్ళు ఎట్లయినా మమ్మల్ని విమర్శిస్తూనే ఉంటారు. ఇప్పుడు మాకు చేతి నిండా పని ఉన్నది. ఇప్పుడు మేము రాగానే ఆడ కృతజ్ఞత సభలు ఏర్పాటు చేస్తుండ్రు ప్రజలల్లో. కాబట్టి ప్రజలలో ఉండే పోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎమ్మెల్యేలకు. అదే కాకుండా చీరల పంపకం వాళ్ళే కంప్లైంట్ చేసిన కోర్టుకు వెళ్ళారు. కాబట్టి చీరల అఫీషియల్ ఆల్రెడీ ఎప్పుడైతే ప్రమాణ పత్రం ఇచ్చిండ్రో వాళ్ళకి ఎన్నట్టేనే లెక్క. ఆనాటి నుంచే జీతభత్యాలు వస్తాయి. కాబట్టి దాంట్లో ఇంకా అఫీషియల్ ఏమున్నాయి. కాబట్టి ఆయనను ఎమ్మెల్యేగా గుర్తిస్తారు, ఆయన అఫీషియల్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుండు. కాబట్టి తదనుగుణ్యంగా ఎక్కడ కూడా అలసత్వం అనేటువంటిది కనబడతలేదు. ప్రజలందరూ కూడా తండోపతాండాలుగా తరలిస్తుండ్రు. కాబట్టి ఆ రకంగా ఉండేటువంటి ఎక్కడ కూడా ప్రజలలో ఏమైనా ఆలస్యం కాంగ్రెస్ వాళ్ళకి ఆసనం అవుతుంది తప్ప ఎవరికి మాత్రం అవసరం అవుతుంది. నిన్న చంద్రబాబు గారు కూడా మాట్లాడుతూ ఒక విషయం అన్నారు తెలంగాణ విషయానికి. కేసీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం ఆయనకి ఇష్టం లేదు మన యాంగిల్లో మాట్లాడారు. మరొక వార్త కూడా బాగా వినపడుతుంది. ఏదైతే నవీన్ పట్నాయక్తో భేటీ అయ్యారో ఆ సమయంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా చర్చ వచ్చిందని చెప్పేసి బాగా బయట చర్చ జరుగుతుంది. మీ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి కదా మీరు అనే విధంగా కేసీఆర్ మాట్లాడారు. ఆ ప్రాజెక్టును కూడా కొంచెం ఆలోచించాలి అనే విధంగా అడ్డుకునే విధంగా మాట్లాడారు అనేది ఒక చర్చ జరుగుతుంది బయట. రాజేష్ ఇప్పుడే దయాకర్ ఏమన్నాడు, బీజేపీ యొక్క సెకండ్ బీజేపీనే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఆ ప్రాజెక్టుకు అనుగుణంగా ఉండే నిధులు మంజూరు చేసి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేది మేము ఫ్రంట్ ఏర్పాటు చేసేదే ప్రాంతీయ పార్టీల యొక్క కలయిక. కాబట్టి ఆ ప్రాంతీయ నవీన్ పట్నాయక్ ఉండేటువంటి యొక్క ప్రాధాన్యత ఏమిటి, చంద్రబాబుకు ఉండే ప్రాధాన్యత ఏమిటి, చంద్రబాబును కూడా ఆయన ఇష్టం లేదు అని అంటాడు. ఆయన రూపొందించుకోమని మేము కోరుతా అంటే నిజంగా చర్చ వచ్చింది అక్కడ. నిజంగా పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి గ్యారెంటీ ఎట్లా రాదు? తప్పకుండా వస్తుంది. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వారు కాపాడుకోవడానికి. కాబట్టి కామన్ ఎజెండాలో ఏముంటది అనేటువంటిది వస్తుంది తప్పకుండా. తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అనేటువంటిది అన్ని రాష్ట్రాలకు మేము అదే అన్నాం. మేము ఒకవేళ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలు కావాలంటే చంద్రబాబుకు అడ్డుపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అని చెప్పేసి అంటారు. దాన్ని మీరు రాజేష్ మేము స్పష్టంగా చెప్తున్నాం. మేము ఇప్పుడు ఎజెండా ఏర్పాటు చేసి ఎజెండా ప్రకారంగా ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్నది. ఎవరి రాష్ట్రాల యొక్క ప్రాధాన్యత ఏమిటో గుర్తిస్తారు. దానికి అనుగుణంగా ఏకాభిప్రాయం వస్తా అని చర్చ చేస్తుండ్రు. కాబట్టి మొత్తం తిరిగిన తర్వాత కదా ఏకాభిప్రాయానికి వచ్చి కాబట్టి అందులో చంద్రబాబు కూడా కలుస్తాడు కావచ్చు. గొట్టిపాటి రామకృష్ణ గారు మనకు జాయిన్ అయ్యారు విజయవాడ నుంచి. గుడ్ మార్నింగ్ అండి రామకృష్ణ గారు. గుడ్ మార్నింగ్ సార్. నిన్న మీ నాయకుడు ఏదో మాట్లాడినట్టున్నారు. కేసీఆర్ కూడా అడ్డుపడే పరిస్థితి కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా నవీన్ పట్నాయక్ ఏదో చర్చించారు. ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కూడా గుర్తించుకోవాలి అనే రకంగా మాట్లాడారు. అంటే ఓవరాల్ గా చూస్తే ఆయనకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగడం ఇష్టం లేదు కేసీఆర్ అనే విధంగా మాట్లాడడం జరిగింది. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? నమస్తే రాజేష్ గారు. ముందుగా మీకు మీ ద్వారా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున టీవీ వారి బృందానికి అందరికీ కూడా ప్రేక్షకులకు కూడా. సార్ ఇక్కడ ఒకటి దీనిలో మనం చూస్తే ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ ఇరు రాష్ట్రాలు కలిసి ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఎన్నికలకి ముందే వారు మేము ఏదైతే ప్రపోజల్ పెట్టామో దానికి అంగీకరించి ఉండేవారు. కానీ ఆయన దానికంటే కూడా ఒక సెంటిమెంట్ ని రైజ్ చేయాలంటే ఈ రాష్ట్రంతో లేదా ఇక్కడ ప్రజలకు సంబంధించిన అంశాల పట్ల వివక్షగా మాట్లాడటం లేదా రెచ్చగొట్టినట్టు మాట్లాడితేనే అక్కడ ఆయన ఎలైవ్ గా ఉంటారు అనేటువంటిది పొలిటికల్ ఎలైవ్నెస్ ఉంటుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడటం అలా జరుగుతూ ఉంది. కలిసి ఉండాలని మీరు అంటున్నారు. ఈ కలిసి ఉండాలనే దానిపైన వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా. మీరేమో కలిసి ఉండాలి, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని మీరు అంటున్నారు. అది వద్దనే కదా వీళ్ళు అనేది. అదే మమ్మల్ని ముంచిందని. ఇప్పుడు మేము అనేది అదే సార్. ఇప్పుడు వాళ్ళు వద్దంటున్నారు. మేము ఎందుకంటున్నాం ఒక్క నిమిషం దయాకర్ ఇక్కడ ఎందుకంటున్నాం ఆ రోజు అన్నాం. ఎందుకు వాళ్ళు ఆ విధంగా జరిగింది అంటే ఎందుకు ఈ కుట్ర ఇప్పుడు ఎందుకు ఈ రాష్ట్రం పట్ల వివక్ష కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చూపిస్తా ఉంది. నరేంద్ర మోడీ గారు స్పష్టంగా ఈ రాష్ట్రం మీద కక్ష కట్టినట్టు వ్యవహరిస్తా ఉన్నారు. దీనికి ఇక్కడ ఉన్నటువంటి జనసేన వైసీపీ నాయకులు సహకరిస్తా ఉన్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ ని ఎందుకు దానిలో పాత్రధారి చేయాల్సిన అవసరం ఏర్పడిందంటే ఫెడరల్ ఫ్రంట్ పేరు మీదుగా
వారు సాధ్యం కానటువంటి దాన్ని ఈ రోజు చూస్తే 30 సంవత్సరాల నుంచి రాజకీయ మొత్తం చరిత్ర చూస్తే సంకీర్ణ ప్రభుత్వాలు జాతీయ పార్టీ మద్దతుతో అన్నా ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం లేదా జాతీయ పార్టీలన్నా ఫ్రంట్ యొక్క మద్దతుతో అంటే ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఏర్పాటు చేయడం జరిగింది తప్పించి ఒట్టి ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఏర్పాటు చేయడం ఇంతవరకు జరగలేదు. పాయింట్ నెంబర్ 1. అందుకే నేను కేసీఆర్ గారు మీకు అర్థం కాలే, అందుకనే ఎంతసేపు మనం కాంగ్రెస్ చూసాము, బీజేపీని చూసాము కాబట్టి నేను ఒక ప్రయత్నం చేస్తాము, దీని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవాలని అంటున్నారు. నేను వస్తా సార్, కంక్లూడింగ్ ఆయన చెప్తున్నా ఒక్క నిమిషం. అది చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు చూస్తే ఓవరాల్ గా చూస్తే 29 రాష్ట్రాల్లోనూ అలా ఏర్పడేటువంటి ఫెడరల్ ఫ్రంట్ లో అలా ప్రాంతీయ పార్టీలు వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కూడా కనపడతలేదు. సుమారు 10 రాష్ట్రాల్లో జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంది. ప్రారంభ దశలోనే ఉన్నది. ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది రామకృష్ణ గారు, ఒక అడుగు ఇప్పుడే ముందుకేసామంటున్నారు కదా. నేను వస్తున్నా సార్, మీరు రండి. ఒక్క నిమిషం ఇస్తే నేను వస్తున్నాను అంటే అది చెప్పకుండా చివరి మాట చెప్తే మీకు అర్థం కాదని చెప్తున్నాను. కాదు రామకృష్ణ గారు, మీరు తెలంగాణ ఎన్నికలను జోక్యం చేసుకుందామనే ప్రయత్నమే తప్ప మీరు జాతీయ స్థాయిలో ఒక ఫ్రంట్ ఏర్పాటు చేద్దాం, ఈ బీజేపీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడదామనేటువంటి ఒక మాటని మీలోకి వస్తలేదు. సక్సెస్ కాలేదు, ఫెయిల్యూర్ అవుతుంది. ఇప్పుడే కదా రామకృష్ణ గారు స్టార్ట్ చేశారు, ఇప్పుడే మొదటి అడుగు పడ్డది నాది అని. అట్లా అంటే ఎన్టీ రామారావు 83లో ఎందుకు పెడుతుండే? ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి చరిత్ర అది. ఈయన కాదు నేను కొత్తగా చేస్తాను అని చెప్పి అంటున్నారని సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను అదే చెప్తున్నాను సార్, ఒక్క నిమిషం వినండి. అయితే ఎక్కడా కూడా వివిధ ఇప్పుడు ఉదాహరణకు డిఎంకే అన్నా డిఎంకే అక్కడ ఒకళ్ళు ఒక పక్క ఉంటే ఒకళ్ళు ఒక పక్క ఉండాల్సిందే. లేదంటే మీకు కొన్నిసార్లు కాంగ్రెస్ వర్సెస్ ప్రాంతీయ పార్టీల మధ్యలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అటువంటి దగ్గర వారు భారతీయ జనతా పార్టీకి లేదా న్యూట్రల్ గా ఉండాల్సిందే. వీళ్ళు ఈ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాటిల్లో ఎందుకు బి టీం అంటున్నామంటే వీళ్ళు ఎవరైనా సరే ఎందుకు వారికి అనుకూలంగా పనిచేయడం కోసమే ఈ రాష్ట్రాల అంటే తిరుగుతున్నారనే మాట ఎందుకు అంటున్నామంటే ఇంతవరకు చూస్తే ఎక్కడా కూడా ప్రాంతీయ పార్టీ ప్రత్యక్షం డైరెక్ట్ గా ఫెడరల్ ఫ్రంట్ జాతీయ పార్టీల యొక్క మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఈ చరిత్ర ఈ రోజు చేస్తామని చెప్తున్నారు. వినండి సార్, చేస్తామని చెప్తున్నారు. 272 స్థానాలు ప్రాంతీయ పార్టీలు గెలిచేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉందా అనేది ఒక ప్రాథమికంగా ఒక మాట ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్పాలి. గాలిలో మేడలు కాదు రాజకీయాలు మాట్లాడుకోవాలి. గాలిలో నీడలు ఎవరు మాట్లాడతలేరు రామకృష్ణ గారు స్పష్టంగా. ఎందుకొరకంటే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల యొక్క హవా కొనసాగుతుంది కాబట్టి ఆ ప్రాంతీయ పార్టీలందరినీ ఏకం చేయాలి. మీరు అన్నట్టుగా కాంగ్రెస్ బీజేపీ అయినా ఉండొచ్చు. ఆ రోజున కూడా విపి సింగ్ ప్రధానమంత్రి అయిన రోజు కూడా వెనక ఉండి కాంగ్రెస్ నాటకం ఆడింది. కాబట్టి ఇప్పుడు ఆ కాంగ్రెస్ వద్దు బీజేపీ వద్దు అనేటువంటి లక్ష్యంతో ప్రాంతీయ పార్టీలన్నీ కలుద్దామని అంటున్నాం. అట్లా దానికి మీరు సహకరిస్తలేరు. కొంతసేపు మేము బీజేపీని వ్యతిరేకిస్తామంటే రా. అవును, మీ నాయకుడు ఎందుకు పక్క రాష్ట్రాన్ని నేనేమంటున్నా ఈ రోజు ఫెడరల్ ఫ్రంట్ ఓకే నేను అదే అడుగుతున్నా ప్రాంతీయ పార్టీలను ఎందుకు పక్కన ఉన్న రాష్ట్రాలు కలవలేదు చంద్రబాబు గారిని? పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేనే బీజేపీ వ్యతిరేక యొక్క కూటమి ఏర్పాటు చేస్తుంటో నేనే ప్రముఖ పాత్ర వహిస్తున్నా కాబట్టి అందుకొరకు ఇక ఆయనతో మేము మాకు ఎవరైనా సానుకూలంగా ఉంటేనే పోతాం. ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చింది చెప్పండి మీరు, ఆమె ఎక్కడ ఉంది? ఆమె మాతో సానుకూలంగా వస్తానని ఉన్నది. అన్ని ప్రాంతీయ పార్టీలన్నీ కూడా మాతో కలిసి ప్రయాణం చేసి దాని సంగతి ఈ రోజు మాయావతిని కలుస్తామంటున్నారు. ఇప్పుడు మొన్న చూసిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని స్టాలిన్ అనగానే ఎట్లా నువ్వు అంటావు అనేటువంటి అందరు తిరుగుబాటు చేశారు. మీకు కాదు దేశవ్యాప్తంగా మా గ్రూప్